తెలిసినంత వరకు నవాబ్ ఈ ఏవి అయితే నిజంగా సూపర్ అని చెప్పాలి. వెంటనే వాళ్ళు క్లాప్స్ కూడా చెప్పక్కర్లేదు. నేను స్టేజ్ మీదకి రాకముందే వాళ్ళు క్లాప్స్ ఇచ్చేశారు. అండ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంటెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎలా అనిపిస్తోంది? ఈ కథ ఎలా రాబోతుంది? కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్? నా ఫస్ట్ పిక్చర్ నల్లమల. అంటే కొత్త డైరెక్టర్ అని కూడా చూడకుండా ఒక మంచి కంటెంట్ వస్తే ఆదరిస్తారని నాకు చాలా ధైర్యం ఇచ్చారు, చేయూతనిచ్చారు. మీడియా అవ్వచ్చు, సినిమా ప్రముఖులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అందరి సపోర్ట్తో మంచి విజయం సాధించాం. సో ఆ ఉత్సాహంతో ఇంకో మంచి కంటెంట్తో రావాలని చెప్పేసి అని ఈ నవాబ్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ డంప్ యార్డ్లో జరుగుతున్న ఒక కథ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు క్యారెక్టర్స్ ఇంట్రో, నవాబ్ క్యారెక్టర్స్ ఇంట్రో వరల్డ్ రిలీజ్ చేసాం. సో దీనికి ఇప్పుడు మీ అందరి నుంచి మంచి ఆదరణ లభించింది. సో ఇలాగే మా సినిమా మీద, మా మీద మీకు ఎప్పుడు లవ్ ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండో చిత్రానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ ఆర్ఎం గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడో ఉండి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మా హీరో ముఖేష్ గుప్తా. ఫస్ట్ పిక్చర్ తెలుగు అతను కాదు, కానీ తెలుగు అర్థం చేసుకొని ఒక 6 months ట్రైన్ అయ్యి చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో చూసారు ఇప్పుడు మీరు. సో అలాగే నా టెక్నీషియన్స్ డిఓపి రమేష్ గారు, నా మిత్రుడు నా ఫ్రెండ్ గిరి, సో ఎడిటర్ శివ, నా మిత్రులందరూ అంటే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ముఖేష్ గుప్తా గారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్, రైట్? హౌ డు యూ ఫీల్? Fine. కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్? हेलो एवरीवन, मैं बहुत सौभाग्यशाली हूँ कि मुझे रविचरण जी के साथ मिला और उन्होंने मुझे पसंद करा और इस मूवी के लिए मुझे लेकर आया मुझे आगे मेरे को। मैं बहुत खुश हूँ इस बात के लिए और 5-6 महीने मुझे पूरी प्रैक्टिस दी है, अच्छा सहयोग मिला है सभी लोगों का प्यार मुझे मिला है और क्या बताऊँ, बहुत प्यार से सॉरी फर्स्ट टाइम बोल रहा हूँ मैं, ज़्यादा मैं स्पीच में मैं बात नहीं कर पाता हूँ मैं ज़्यादा में। और हम चाहते हैं कि आप सबका सहयोग प्यार हमारा इसी तरह बना रहे, आपका आशीर्वाद हमारा सब साथ रहे हमारे साथ में। और थैंक यू सो मच रविचरण जी, जिन लोग जो मेरे को लेकर आए यहाँ पर, मेरे को फर्स्ट चांस दिया मेरे को, बिल्कुल आई लव यू सो मच। డైరెక్టర్తో ఎలా అనిపించింది? మొత్తం ఓవరాల్గా మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? నమస్తే అందరికీ. మొట్టమొదటిసారిగా మన ప్రింట్ మీడియా అన్నలకు, ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు నమస్తే అన్న. నమో క్రియేషన్స్ ఆల్రెడీ ఫస్ట్ సినిమాలో, అన్న సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశాడన్న. అందులో కూడా నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా ఒక మంచి ధమ్కి దాస్ అనే ఒక క్యారెక్టర్తోని డిఫరెంట్ క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ఫస్ట్ మా రవిచరణ్ అన్నకి, డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మా ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, టీంకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇది ఒక అంటే డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నాడు అన్న. నల్లమల అనే టైటిల్ ఎలా ఉందో, ఈ నవాబ్ అనే టైటిల్ కూడా డిఫరెంట్ కంటెంట్ తోటి డంప్ యార్డ్లో సినిమా ఏంటి అనేది ఆశ్చర్యపోతారు అందరూ చూసిన తర్వాత. మంచి కథ తీసుకొని కష్టపడుతూ ఇప్పటివరకు చేసిన దాంట్లో చాలా కష్టపడ్డారు అన్న, అది నాకు తెలిసి లైవ్గా చూశాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ వన్ మోర్ టైం అన్న, ప్రింట్ మీడియాలో మీరే ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎలక్ట్రానిక్ మీడియా అన్నలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ హోల్ టీమ్. మరొక మినీ కేజీఎఫ్ అనిపిస్తూ ఉంది. సో ఏమంటారు? ఎస్, సో నా దానికి వాళ్ళు కూడా విష్ చేస్తారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? హలో ఎవ్రీవన్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే, నల్లమల నేను టీజర్ చూసినప్పుడు అనుకున్నా ఎవరి డైరెక్టర్ అంటే, లైక్ అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకున్న అమిత్ నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుసు, బాగా సైకాస్ట్రిక్ క్యారెక్టర్ కూడా చేస్తాడు, సైకో కైండ్ ఆఫ్ ఆయన ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్. ఇలాంటిది హీరో వేసాడు ఏంటి అనుకున్నా. తర్వాత నాకు తెలిసింది దానికి నా ఫ్రెండే డిఓపి వర్క్ చేశాడు అది. సో ఫైన్, ట్రైలర్ వచ్చాక ఇంకా బాగుంది. మూవీ కూడా వెల్ అండ్ గుడ్. అంటే కాన్సెప్ట్ బాగుంటే దానికి ఎవరు ఫిట్ అవుతారో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పట్టుకొని మూవ్ అవుతాడు ఈ డైరెక్టర్ అని అర్థమైంది. బట్ ఆనెస్ట్ ఐమ్ సేయింగ్, నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను అనుకోలేను. నేను ఒకసారి ఆఫ్టర్ రిలీజింగ్ నల్లమల తర్వాత కంగ్రాట్ చెప్పాను దానికి.
నాకు తెలియకుండా రీసెంట్ ఒక 2 months బ్యాక్ కాల్ వచ్చింది. అప్పటివరకు తన నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను రవి నల్లమల్ల డైరెక్టర్ మాట్లాడుతున్నానని తను కాల్ చేశారు. అలా మీట్ అయ్యాను కోయినల్గా. ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ చెప్పాడు, స్టోరీ బాగుందన్న. కట్ చేస్తే అప్పటికే దానికి వర్క్షాప్ స్టార్ట్ చేశాడు. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే డంప్ యార్డ్లో షూట్ చేయడం చాలా కష్టం అండి. అంటే అక్కడున్న స్మెల్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని తను ఓన్ డంప్ యార్డ్ క్రియేట్ చేసుకోండి. ఆనెస్ట్లీ సమ్ డే మేబీ మీడియా రావచ్చు, బట్ ఐ డోంట్ నో. ఒక 10 to 12 acres ల్యాండ్లో డంప్ యార్డ్ క్రియేట్ చేశాడు ఆయన. దట్ ఈస్ ద బెస్ట్ అసెట్. అంటే తన ఐడియాకి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్కడ పాసిబుల్ అవ్వదు. ఐ మీన్ లైవ్ డంప్ యార్డ్లో చేయడం హైలీ ఇంపాసిబుల్, టెక్నికల్గా షూట్ చేయాలన్న మాకైనా. సో అలా తన ఓన్ డంప్ యార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత బాగుంది, ఎవరు మళ్ళీ ఆర్టిస్ట్ అన్న, ఈ సైడ్ అయినా ఎస్టాబ్లిష్ హీరోతో వస్తాడేమో అనుకున్నా. లేదు మళ్ళీ ఇంకో కొత్త అతను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అన్నారు. సో తన ఐడియాలజీ ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటే దానికి ఎవరు సెట్ అవుతారు, ఆ క్యారెక్టర్ చూజ్ చేసుకొని మూవ్ ఆన్ అవుతుండు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్స్ టు రవి అన్న అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈవెన్ దో అక్కి క్యారెక్టర్ మీద అక్కి ముఖేష్ బాయ్, తనకు తెలుగు రాకపోయినా చాలా కష్టాలు పడుతూ నేర్చుకుంటుండు. లాస్ట్ నేను అబ్జర్వ్ చేస్తూ 2.5 months అవుతుంది. చాలా ఇంప్రూవ్ అప్పటి అంటే ఫస్ట్ నుంచి ఇప్పటికి ఇక్కడ నేటివిటీ కోసం చాలా ఇంప్రూవ్ అవుతుండు. వెరీ మచ్ హ్యాపీ యాకి. వెల్ అండ్ గుడ్, ఐ మీన్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర గారు, ఎవ్రీ వన్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్. ఒక సెట్ వేసి ఒక డిఫరెంట్ గా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ ఆయన ఇంత ముందు అన్నట్టు ఆ డంప్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఎక్కడో ఒక 2 little bits షార్ట్స్ లో మాత్రమే చూసాం. బట్ కాన్సెప్ట్ బేసి దాని మీద స్టోరీతో వస్తున్నారు. అండ్ ముందు క్యారెక్టర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన మీరైనా కూడా దానిలో పార్టిసిపేట్ చేసి, అంటే వాళ్ళ హెల్త్ కూడా చూసుకోకుండా యాక్చువల్లీ చెప్పాలంటే, అండ్ ఆ క్యారెక్టర్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎంటైర్ టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్ సార్.